అసలు జంటల మధ్య దూరం పెరగడానికి కారణం లైఫ్‌లో ఎవరు పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు ఏదో సమయంలో తప్పులు చేస్తారు. కానీ ఇది ప్రతిసారి చేయలేం. కొన్ని తప్పులని మరచిపోవడం అవసరం కానీ ఇది ప్రతిసారి చేయలేం. ఎందుకంటే కొన్ని తప్పులు మనసుల్ని బాధపెడతాయి. భార్యని కొట్టడం, తిట్టడం కూడా ఏ భార్య సహించదు. భార్యాభర్తల సంబంధం ఆనందంగా ఉండాలి. అంతేకాని చిత్రహింసలా ఉండకూడదు. ఇలా భార్యని కొట్టే భర్తని ఏ భార్య కూడా సహించలేదు. ఇలాంటి భర్తని ఏ భార్య గౌరవించదు. జీవిత భాగస్వామి అంటే కష్టం సుఖాల్లోనూ తోడుగా ఉండాలి. భార్య ఏదైనా విషయంలో బాధపడుతుంటే, భయపడుతుంటే ఖచ్చితంగా భర్త తోడుగా ఉండాలి. అలా ధైర్యమివ్వని భర్తని ఏ భార్య కూడా ఒప్పుకోలేదు. స్త్రీలు తన భర్త వేరే వ్యక్తుల ముందు అవమానించడాన్ని తట్టుకోలేదు. ఇలా భర్తలు చేస్తే ఆడవారు తట్టుకోలేరు. భర్తలు ఇలా చేస్తే భార్యలు వారు ప్రేమ, గౌరవాన్ని తట్టుకోలేదు. వివాహ బంధంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన బాధ్యతలు ఉంటాయి. వారి ప్రవర్తనని బట్టే భవిష్యత్తు ఉంటుంది. అందుకే వివాహ బంధం హ్యాపీగా ఉండాలంటే వారికి లక్షణాలు ఉండాలి. అప్పుడే ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు కాకుండా ఆ ఇల్లు ఆనందమయం అవుతుంది. పెళ్ళి చేసుకునేవారు ఎవరినైనా గౌరవంగా చూడాలి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ గౌరవించాలి. అప్పుడే వారితో ఆనందంగా ఉండగలం. కోపంలో కూడా ఎవరిని తక్కువ చేసి చూడొద్దు. ఊరికే ఆవేశపడటం, కోపంతో ఉన్నవారితో ఉంటే గొడవలు పడుతూ ఇల్లు నరకంలా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడైనా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారో వారితో జీవితం ఆనందమయం అవుతుంది. పెరిగిన ఇంటి పద్ధతులు ఉన్నా కూడా పెళ్లి చేసుకునే వారి ఆచారాలు తెలుసుకొని వాటిని పాటించే విధంగా ఉండాలి. అంతేకాని వాటిని తక్కువ చేసి చూడటం వల్ల ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. కాబట్టి ఆచారాల గురించి ముందుగానే అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెళ్లి చేసుకునేవారు బాధ్యతతో ఉండడం అనేది చాలా ముఖ్యం. తొందరపడి బాధ్యతారాహిత్యంగా ఉండడం అనేది కూడా కుటుంబంలో చిచ్చుని రేపుతుంది. కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవారు బాధ్యతతో ఉన్నారా లేదా అని ముందుగానే చూడడం చాలా ముఖ్యం. కపుల్స్లో ఎవరిదైనా తప్పు ఉందో అని తెలిస్తే కనుక సారీ చెప్పడం మంచిది. మనస్ఫూర్తిగా సారీ చెబితే గనుక ఇద్దరి మధ్య రిలేషన్ హ్యాపీగా ఉంటుంది.